హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు చికెన్ హలీం చేయబోతున్నానండి. ఇవన్నీ వేసుకోవాలి. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఇంకా బాదం, జీడిపప్పు, పిస్తా, ఇంకా గుమ్మడి గింజలు, వాటర్ మిలన్ సీడ్స్, జీడిపప్పు వేసుకోవాలండి. దీంతోపాటు గోధుమ రవ్వ, కొంచెం బాస్మతి రైస్, ఇంకా ఓట్స్ అండి. ఇవన్నీ ఈ కప్ క్వాంటిటీ తీసుకొని అన్నీ వేసుకున్నాను. ఇందులో రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేయాలండి, ఎండినవి. ఇవన్నీ గ్రైండ్ చేయాలండి, పౌడర్ చేయాలి. నువ్వులు ఒక 3 స్పూన్స్ వేసానండి. హోల్ గరం మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా పౌడర్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి. నేను ఇందులో నెయ్యి వేసుకున్నా అండి. నెయ్యితో ఫ్రై చేసుకుంటాను ఆనియన్స్. ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ వేసుకుంటున్నా అండి. కిలో చికెన్ తీసుకున్నా అండి. శుభ్రంగా క్లీన్ చేసి దీంట్లో పసుపు, సాల్ట్, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఆనియన్స్. ఈ ఆనియన్స్ ఫ్రై లోపల ఇది మనం ప్రిపేర్ చేసుకుందాం. కారం కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు కొంచెం, స్టవ్ వెలిగించుకొని పెట్టుకుందామండి కుక్కర్లో. ఇందులో కొంచెం నెయ్యి వేయాలి. ఇందులో ఆనియన్ కొంచెం వేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుందాం. వాటర్ వేసుకుందామండి. ఈ స్టేజ్లో మూత పెట్టుకుందామండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు హైలో పెట్టుకుందాం. తర్వాత మీడియంలో పెట్టి ఒక 10 విజిల్స్ అయితే ఖచ్చితంగా రావాలండి. చాలా మెత్తగా ఇందులోనే ఉడికితే చాలా బాగుంటుంది. నాకు దాదాపు ఒక 40 మినిట్స్ పట్టిందండి ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి. నేను ఇలా ఎందుకు ఫ్రై చేసుకున్నా అంటే గీలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అందుకే నేను ఇలా ఫ్రై చేసుకున్నా అండి. ఈ స్టేజ్లో తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా చికెన్ ఉడుకుతుంది. లోపల కొత్తిమీర కట్ చేసుకుందామండి, పుదీనా, హోల్ గరం మసాలాలు వేసుకుందామండి అన్నీ. చికెన్ ఇలా ఉడికాక కొంచెం స్మాష్ చేసుకోవాలండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలండి.
ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి. చికెన్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి, 1 గ్లాసుడు. బాగా ఉడకాలి. ఇలా కలుపుతూ స్మాష్ చేసుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని వేసేద్దామండి. ఇలా శుభ్రంగా కలుపుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక కప్ పెరుగు తీసుకొని ఇలా మెల్ట్ చేయండి. పెరుగు వేసేయండి. ఇలా వెడల్పు ఉన్న దాంట్లో తీసుకుంటే మంచి కలపడానికి ఉడకడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాంటి బాండీ ఉంటే తీసుకోండి. ఇంకొంచెం వాటర్ తీసుకుందాం. ఇందులో చాలా వాటర్ పడతాయండి, ఉడకడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది. చాలా ఓపికగా చేసుకోవాలి. ఇంకొంచెం ఆనియన్స్ తీసుకుందాం, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఉడికాక ఫుల్ మిల్క్ క్రీమ్ వేసుకోవాలండి, పాలు. ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకోవాలండి తగినంత. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి. కాజు ఫ్రై చేసుకుందామండి కొంచెం. ఒక లెమన్ వేసుకోవాలండి ఇలా పిండుకొని. ఫైనల్గా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకోవాలండి. హలీం రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని సర్వ్ చేసుకుందామండి. 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉంది. చూడండి, టేస్టీ హలీం అండి.
హెల్తీగా మన ఇంట్లో చేసుకోవాలండి. పిల్లలకి ఇలా పెడితే చాలా మంచిది. అన్ని బాదం, పిస్తా అన్ని విటమిన్స్ అన్నీ వస్తాయి కదండి. చూడండి, టేస్టీ హలీం రెడీ అయిపోయింది. ఇలా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఒక కప్ తింటే చాలండి. ఫుల్ ప్రోటీన్ ఉంటుంది, హెవీగా ఉంటుంది, చాలా హెల్త్కి మంచిది. ఇలా ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ట్రై చేయండి ఒకసారి, ఈ మెథడ్లో ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది, టేస్ట్గా ఉంటుంది. మధ్యలో నేను సాల్ట్ కూడా చూడలేదు, బట్ సాల్ట్ కూడా సరిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్.